Hello aspirants, welcome to Ekam IS Academy. ఈ రోజు మనం ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇది యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి ఒక రివిజన్ సిరీస్ అనుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే రీసెంట్ ఎకానమీలోంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం 6 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఆ 6 టాపిక్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. రెమిటెన్సెస్ ఇన్ ఇండియా ఒకటి, తర్వాత ఇండియాస్ ఫస్ట్ యూపీఐ ఏటీఎం అనేది ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఎవరు లాంచ్ చేశారు, ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫస్ట్ యూపీఐ పేటిఎం ఆర్ యూపీఐ ఏటీఎం అనేది ఇలాంటివి ఇనిషియేటివ్స్ ఫస్ట్ టైం లాంచ్ అవుతాయి, అవి కూడా ఇంపార్టెంట్ అవుతుంది. దెన్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పీసీఏ ఫ్రేమ్వర్క్ అని అంటాం. దీన్ని ఆర్బీఐ ఎవరికి ఎక్స్టెండ్ చేసింది రీసెంట్ టైమ్స్లో, ఇది చాలా న్యూస్లో ఉంది. దెన్ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఇక్కడ దీన్ని డిస్కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పి ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇది అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు ఎందుకు తీసేయాలనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఎఫ్ఎస్ఐబి అనేది ఈ పర్టికులర్ బాడీ ఇంకొక బాడీ ప్లేస్లోకి వచ్చింది, దాని రోల్ ఏంటనే చూద్దాం. అండ్ డీ డాలరైజేషన్, సో ఇప్పుడు మెనీ కంట్రీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ డీ డాలరైజేషన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు డీ డాలరైజేషన్ అంటే ఏంటి, కంట్రీస్ ఎందుకు డీ డాలరైజ్ చేయాలనుకుంటున్నాయి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది మనం డిస్కస్ చేసే టాపిక్స్ అండ్ దేర్ లిస్ట్. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, రెమిటెన్సెస్. అసలు ఫస్ట్ మనం రెమిటెన్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి కదా. రెమిటెన్స్ అంటే ఏం లేదు, ఇండియన్స్ ఎవరైతే అబ్రాడ్లో ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ఎర్నింగ్స్లో పార్ట్ని సెండ్ చేస్తారు కదా, దాన్నే మనం రెమిటెన్సెస్ అంటాం. సో మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, బీఓపీ అనేది ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని అంటాం. మనం బీఓపీ కింద మనకి 2 అకౌంట్స్ ఉంటాయి, ఒకటి కరెంట్ అకౌంట్ అండ్ ఇంకొకటి క్యాపిటల్ అకౌంట్ అంటాం. సో 2 అకౌంట్స్ అనేవి ఉన్నాయి. కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, మనకి ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ట్రేడ్ ఇన్ గూడ్స్ దీన్ని విజిబుల్ అని అంటాం. ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ఏమంటాం, ఇన్విజిబుల్ అకౌంట్ అని అంటాం, ట్రేడ్ ఇన్ సర్వీసెస్. దెన్ థర్డ్ పార్ట్ ఏంటి, మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం అన్నమాట, ట్రాన్స్ఫర్స్ అని. సో ఈ ట్రాన్స్ఫర్స్లోని మనకి గిఫ్ట్స్ కానీ రెమిటెన్సెస్ కానీ ఇవి దీని కిందకు వస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ డిస్కస్ చేస్తుంది ఏంటి, రెమిటెన్సెస్ అంటే ఇది కరెంట్ అకౌంట్లో భాగం. మరి క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి అంటే కనుక మనకి బారోయింగ్స్, కమర్షియల్ బారోయింగ్స్. ఓకే, సో ఈ కమర్షియల్ బారోయింగ్స్ అనేవి ఈసీబీస్ అంటాం, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కానీ, ఎన్ఆర్ఐ డిపాజిట్స్ కానీ, ఎక్స్టర్నల్ లోన్స్ కానీ. దెన్ థర్డ్ ఏంటి మనకి ఎఫ్డిఐస్, ఎఫ్ఐఐస్ ఇవన్నీ కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్. సో ఇది బీఓపీ అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. మీకు గుర్తుంటే కనుక ఎల్పిజి రీఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ఈ బీఓపీ క్రైసిస్ రావడం వల్లనే మనం ఐఎంఎఫ్ని అప్రోచ్ చేయడం జరిగింది. సో మనకి ఎప్పుడు కూడా కరెంట్ అకౌంట్ అనే డెఫిసిట్ ఉంది, క్యాపిటల్ అకౌంట్ అనే సర్ప్లస్ ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఎందుకంటే మనం ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం కంపేర్ టు ద ఎక్స్పోర్ట్స్. దానివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్లో ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డిస్కస్ చేస్తుంది రెమిటెన్సెస్ గురించి. రెమిటెన్సెస్ అంటే ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పాను. రెమిటెన్సెస్ అంటే ఎప్పుడైతే ఫారినర్స్ ఎవరైతే ఇండియన్స్ వేరే కంట్రీలో సెటిల్ అయ్యి అక్కడ ఎర్నింగ్స్ ఉంటాయో ఆ ఎర్నింగ్స్ని వాళ్ళు వాళ్ళ కంట్రీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తారు కదా, ఆ రెమిటెన్సెస్తో అగైన్ వాళ్ళు ఎకనామిక్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎలా అంటే బయింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ఏదైనా పర్టికులర్ థింగ్, దానివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఈ రెమిటెన్సెస్ అనేవి కరెంట్ అకౌంట్లో భాగం అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ కంట్రీస్ ఎకానమీ. అండ్ మీకు అన్ని తెలిసింది ఏంటంటే మనకి ఎక్కువ రెమిటెన్సెస్ అనేవి గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద రెమిటెన్సెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్ అండ్ మోస్ట్లీ కేరళ నుంచి ఎక్కువ మంది వెళ్ళి సెటిల్ అయి ఉన్నారు అక్కడ. సో రెమిటెన్సెస్ అనేవి అలా ఉంది. ఇప్పుడు మనం ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ ఆర్టికల్లో రీసెంట్లో మనకి లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లోనే మీరు చూస్తే మేలో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే వరల్డ్ రెమిటెన్సెస్లో ఫస్ట్ టైం ఒక కంట్రీ $100 బిలియన్ మార్క్ని రీచ్ అయిన కంట్రీ రికార్డ్గా సృష్టించిందంటే ఇది ఇండియానే. ఎందుకంటే మోర్ దాన్ $100 బిలియన్ రెమిటెన్సెస్ అంటే ఆల్మోస్ట్ $111 బిలియన్ ఆఫ్ రెమిటెన్సెస్ అనేది ఇండియా తీసుకుందనమాట. ఇప్పుడు 2022 ఇయర్కి సంబంధించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇండియా టాప్ 1 కంట్రీగా ఉంది. వరల్డ్ రెమిటెన్స్ రిపోర్ట్ అనేది వరల్డ్ బ్యాంక్ కూడా ఇస్తుంది, దాని ప్రకారం కూడా ఇండియా లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్. ఇంతకుముందు చైనా ఉండేది, చైనాని సర్పాస్ చేసి మనం టాప్ కంట్రీ అవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే మెక్సికో ఉంది. సో ఇండియా తర్వాత మెక్సికో ఉంది, తర్వాత చైనా ఉంది, దెన్ ఫిలిప్పైన్స్ అండ్ ఫ్రాన్స్. ఇవి టాప్ 5 కంట్రీస్ అనమాట. టాప్ 5 కంట్రీస్ని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ షేర్ ఆఫ్ రెమిటెన్సెస్ విషయంలో మెక్సికోనే ఉంది, ఎందుకంటే మెక్సికోకు ఆల్మోస్ట్ 40% ఇంక్రీజ్ ఇన్ రెమిటెన్సెస్ జరిగింది.
కానీ ఇండియా విషయంలో 30% ఇంక్రీజ్ మాత్రమే జరిగింది. మనకి $100 బిలియన్ మార్క్ అనేది ఇంతకు ముందే అచీవ్ చేసేవాళ్ళం, కానీ ఏం జరిగిందంటే COVID-19 రావడం వల్ల కొంచెం రెమిటెన్సెస్ ఇన్ఫ్లో అనేది తగ్గడం వల్ల కూడా ఈ మార్క్ అనేది కొంచెం డిలే అయింది. సో ఇదంతా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ రెమిటెన్సెస్ విషయంలో మనకి ఎక్కడి నుంచి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తున్నాయంటే మనకి సౌదీ అరేబియా, యుఎస్, యుఏఈ ఇలాంటి కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఇండియా టాప్ రిసిపియంట్గా ఉంది, టాప్ రెమిటెన్స్ రిసిపియంట్గా ఉంది. ద సేమ్ టైం టాప్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. ఇది UN అఫిలియేటెడ్ ఏజెన్సీ, స్పెషల్ ఏజెన్సీగా చెప్పొచ్చు. ఇది 1971 నుంచి ఫంక్షన్లో ఉంది. అండ్ ఇండియా దీనికి మెంబర్గా కూడా ఉంది. అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇది జెనీవాలో హెడ్ క్వార్టర్డ్గా ఉంది. సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటి, రెమిటెన్స్ అనేది క్యాపిటల్ అకౌంట్ కాదు, కరెంట్ అకౌంట్లో భాగం, అది తెలుసుకోండి. దెన్ ఇండియాస్ ఫస్ట్ యూపీఐ ATM. యూపీఐ అంటే ఏంటి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మనం తెలిసిందే కదా, డైలీ మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇలాంటివన్నీ వాడుతున్నాం కదా, అవన్నీ యూపీఐ ప్లాట్ఫామ్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం జనరల్గా ATMలో క్యాష్ విత్డ్రా చేయాలి అని అంటే కార్డ్ వాడాల్సిందే. కార్డ్ లేకపోతే ఏమవుతుంది, ఒక్కొక్కసారి మన మొబైల్ ఫోన్ నుంచి మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ OTP వచ్చి దాన్ని మనం యూస్ చేస్తున్నాం, కార్డ్లెస్ కూడా వాడుతున్నాం. కానీ ఫస్ట్ టైం యూపీఐ యాప్తో ఈ క్యాష్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ అనేది క్రియేట్ అయిందనమాట. ఎవరు తయారు చేశారంటే హిటాచీ అనేది పేమెంట్ సర్వీసెస్ అనేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటి, అసలు ఈ వైట్ లేబుల్ ATM అంటే ఏంటి అనేది. వైట్ లేబుల్ ATM అంటే ఏ ATM అయితే నాన్ బ్యాంకింగ్ ఎంటిటీస్ రన్ చేస్తాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ చూసిన ATMs అనేవి బ్యాంక్, ఏ అసోసియేటెడ్ బ్యాంక్ ATMs అక్కడ బ్యాంక్ వాళ్ళు రన్ చేస్తుంటారు. కానీ నాన్ బ్యాంక్ ఎంటిటీస్ ఏదైనా ATMsని రన్ చేస్తే వాటిని మనం వైట్ లేబుల్ ATMs అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాటా రిలేటెడ్ ATM కనిపించవచ్చు, వన్ పేమెంట్ అనేది కనిపించవచ్చు, ఇలాంటివన్నీ. అండ్ హిటాచీ కూడా వన్ ఆఫ్ ద వైట్ లేబుల్ పేమెంట్ సర్వీస్ కంపెనీ అనమాట. సో ఇది ఫస్ట్ టైం ఇండియాస్ ఫస్ట్ యూపీఐ ATM అనే దాన్ని లాంచ్ చేసింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఎవరి కొలాబరేషన్తో, NPCI అంటే ఏంటి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది నాన్ ప్రాఫిట్ కంపెనీగా కంపెనీస్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు 2007లో RBI అండ్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఈ రెండు కలిసి NPCIని ఎస్టాబ్లిష్ చేశాయి. మరి NPCI విషయానికి వస్తే మనకి ఎన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి, మనకి రూపే కార్డ్ కానీ, యూపీఐ కానీ, బిమ్ పేమెంట్ కానీ, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కానీ, భారత్ పేమెంట్ సిస్టమ్స్ కానీ, బిమ్ పేమెంట్స్ అంటున్నాం కదా, ఇవన్నీ కూడా NPCI యొక్క ఇనిషియేటివ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా NPCI లాంచ్ చేసింది. సో ఇది ఎప్పుడు పేమెంట్ అండ్ సెటిల్మెంట్కి సంబంధించి నోడల్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ యూపీఐ ATMలో విత్డ్రావల్ అనేది ATM కార్డ్ లేకుండా యూపీఐ బేస్డ్ మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంటర్ఆపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రావల్ అని కూడా అంటారు, సేమ్ సిస్టమ్. సో ఈ నేమ్ ఇచ్చినా కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దెన్ అసలు ఇది ఫంక్షనింగ్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్లో కస్టమర్ సెలెక్ట్స్ ఆప్షన్ యూపీఐ క్యాష్ విత్డ్రావల్. ఏ ATMsలో అయితే ఈ ఆప్షన్ ఉందో అక్కడికి వెళ్ళి మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ATM విల్ ప్రాంప్ట్ ద కస్టమర్ టు ఎంటర్ విత్డ్రావల్ అమౌంట్, ఎంత కావాలనేది ఎంటర్ చేయాలి. తర్వాత సింగిల్ యూస్ QR కోడ్ అనేది వస్తుంది, దాన్ని మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఏ పర్టికులర్ యాప్కి లింక్ అయిందో యూపీఐ, దాని నుంచి స్కాన్ చేస్తే మ్యాచ్ అయ్యాక అప్పుడు అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. సో అప్పుడు క్యాష్ తీసుకోవచ్చు అండ్ క్యాష్ ఇస్ డిస్పెన్స్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మెసేజ్ కూడా కనిపిస్తుంది. సో ఇలా మనకి ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ యూపీఐ బేస్డ్ ATM అనమాట. దీంట్లో బెనిఫిట్ ఏంటి అంటే ఇది చాలా రకాల సర్వీసెస్ సిస్టమ్స్కి కంపాటబుల్గా ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ATM కార్డ్. సో ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు వాలెట్స్ చేంజ్ చేసినా, లేకపోతే ఒక్కొక్కసారి కార్డ్ మర్చిపోయి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ ఫోన్ ఉండే యూపీఐ ఉంటే యూ కెన్ ట్రాన్సాక్ట్. అండ్ ATMs లానే జనరల్గా ఇక్కడ కూడా 10,000 డైలీ లిమిట్ కూడా పెట్టారనమాట. ఇది ఒకటి. ఇంకోటి, దెన్ వితౌట్ ద నీడ్ ఆఫ్ ATM కార్డ్ మీరు ఆపరేట్ చేయొచ్చు. దిస్ ఇస్ అడ్వాంటేజ్. ఓన్లీ రిక్వైర్మెంట్ ఇస్ యూపీఐ యాప్ ఉండాలి, దాని నుంచి మీరు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ యూపీఐ ATM. దెన్ నెక్స్ట్, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్. ఇది ఏంటి అంటే కనుక ప్రాంప్ట్ కరెక్టివ్ అంటే ఏంటి, ఎవరైనా తప్పు చేసేదాన్ని కరెక్ట్ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే వీకనింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉందో, ఇన్స్టిట్యూషన్ ఉందో, లేకపోతే ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ని ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉందో అలాంటి వాటిని కరెక్ట్ చేయడానికి, వాటి కోర్స్ ఆఫ్ యాక్షన్ని కరెక్ట్ చేయడానికి కొన్ని మెషర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది RBI. అలాంటి దాన్ని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా RBI ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ని NBFCs, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి
ఎక్స్టెండ్ చేస్తూ నోటీస్ ఇవ్వడం జరిగింది అనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ఓన్లీ బ్యాంకింగ్, దాంట్లో కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఇలాంటివి వాటికి లేకుండా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్ ఇలాంటి వాటికి మాత్రమే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది అప్లికబుల్ అయ్యేది. కానీ ఎన్బిఎఫ్సిస్కి ఉండేది కాదు. రీసెంట్ టైమ్స్లో దీన్ని ఎన్బిఎఫ్సిస్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఓన్డ్ ఎన్బిఎఫ్సిస్కి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి బ్యాంక్స్ అనేవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఎస్టాబ్లిష్ అయ్యి, ఎన్బిఎఫ్సిస్ అనేవి కంపెనీస్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎన్బిఎఫ్సిస్ అనేవి ఒక పర్టికులర్ రెగ్యులేటరీ బాడీ కిందకి రావు. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ అయితే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉంది, మనకి ఇన్సూరెన్స్ అయితే IRDAI ఉంది, అలా డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే ఆర్బీఐ కంట్రోల్లోకి వస్తాయి. కానీ బ్యాంకింగ్స్లో సంబంధించి ఒక్కగానొక రెగ్యులేటర్ మనకి ఆర్బీఐ మాత్రమే ఉంది. సో ఇలా కొన్ని ఫండమెంటల్ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. దెన్ ఇక్కడ గవర్నమెంట్ ఓన్డ్ ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా ఇవి PCA ఫ్రేమ్వర్క్లో వస్తాయని చెప్పి రీసెంట్గా ఆర్బీఐ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, ఎన్బిఎఫ్సిస్ని ఇప్పుడు కంట్రోల్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ దేని మీద ఉంటాయి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్. డివిడెండ్ అంటే ఏంటి, ప్రాఫిట్స్ ఎప్పుడైతే షేర్ మీద ప్రాఫిట్ వస్తుందో దాన్ని మనం డివిడెండ్ అంటాం. సో వాళ్ళకి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, ప్రాఫిట్ రెమిటెన్సెస్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటి వాటిల్లో రెస్ట్రిక్షన్స్ అనేది ఆర్బీఐ ఇంపోజ్ చేయొచ్చు. ఎవరికి, ఎన్బిఎఫ్సిస్కి. అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఇది ఒక వాచ్ లిస్ట్ అనమాట. బ్యాంక్స్కి ఎప్పుడైతే వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్ అవుతారో అప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కొన్ని మెషర్స్ని ఇంపోజ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్బిఎఫ్సిస్ విషయంలో నేను చెప్పా సింగిల్ రెగ్యులేటర్ లేదు అని. మరి ఇక్కడ ఆర్బీఐ ఎందుకు చేస్తుంది అని అంటే, కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఆర్బీఐ కంట్రోల్లో ఉన్నాయి, ఆ ఎన్బిఎఫ్సిస్కి మాత్రమే ఈ PCA ఫ్రేమ్వర్క్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. దెన్ రెగ్యులేటరీ మెషర్స్ ఏంటి, వెన్ ఏ బ్యాంక్ ఫాల్స్ అండర్ PCA, రెగ్యులేటర్ ఇంపోజెస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఆపరేషన్స్. అంటే వాళ్ళ లెండింగ్ యాక్టివిటీస్ కానీ, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం కానీ, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఇలాంటి వాటి మీద రెస్ట్రిక్షన్స్ అనేది ఆర్బీఐ ఇంపోజ్ చేయొచ్చు. దెన్ కవరేజ్. సో జనరల్గా ఏంటంటే ఇది కమర్షియల్ బ్యాంక్స్కి అప్లికబుల్ అవుతుంది కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అప్లికబుల్ కాదు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి కూడా అన్నిటికీ అప్లికబుల్ కాదు. ఒకవేళ రేపు ఎగ్జామ్లో ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి అన్ని ఎన్బిఎఫ్సిస్కి PCA ఎక్స్టెండ్ చేశారు అంటే ఆ స్టేట్మెంట్ రాంగ్. ఓన్లీ ఆర్బీఐ పరిధిలో ఉన్న కొన్ని గవర్నమెంట్ ఓన్డ్ ఎన్బిఎఫ్సిస్కి మాత్రమే PCA ఫ్రేమ్వర్క్ ఎక్స్టెండ్ చేశారు. మరి ఇప్పుడు PCA ఎక్స్టెండ్ చేయడానికి కావాల్సిన క్రైటీరియా ఏంటనేది చూసే ముందు అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2002 నుంచి స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడు అంటే మనం US ఫెడరల్ ఏజెన్సీ ఇన్స్పిరేషన్తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కానీ దీన్ని రివైజ్ చేసింది ఎప్పుడు అంటే 2022లో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం ఈ మధ్య రివైజ్ చేసాం. దాని ప్రకారం ఏంటి, అసలు క్రైటీరియా ఏంటి, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్లో యాక్షన్ తీసుకోవడానికి ఆర్బీఐ చూసేది ఏంటంటే 3 పారామీటర్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. అంటే మనకి బ్యాంక్ క్యాపిటల్ని చూస్తారు, దాంట్లో ఎన్ని రిస్క్ అసెట్స్ ఉన్నాయనే చూస్తారు. సో ఆ వెయిట్ అనేది అన్న కంపారిజన్, ఆ రేషియో అనేది ఎప్పుడైతే 9% కంటే తక్కువకి వస్తుందో, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 9% అప్పుడు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ని ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దెన్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. మీకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే తెలుసు, ఎప్పుడైతే కనుక మనం ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ 90 days లోపల పే చేయకపోతే దాన్ని ఎన్పిఏగా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ నెట్ ఎన్పిఏస్ ఎప్పుడైతే కూడా 10% ఎక్సీడ్ అవుతాయో అప్పుడు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ని ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దెన్ రిటర్న్ ఆన్ అసెట్స్, అంటే అసెట్స్ మీద నుంచి మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0.25% అప్పుడు కూడా దాన్ని ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క క్రైటీరియాకి డెసిగ్నేటెడ్ పర్సంటేజ్ కానీ అమౌంట్ కానీ ఆర్బీఐ ఫిక్స్ చేసింది. అవి ఎప్పుడైతే ఈ పర్టికులర్ క్రైటీరియాని మీట్ అవ్వడంలో ఫెయిల్ అవుతున్నాయో అప్పుడు ఆర్బీఐ అనేది ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ కింద కొన్ని కరెక్టివ్ మెషర్స్ని ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేదా వాటి లెండింగ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది PCA గురించి తెలుసుకోవాల్సింది. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కనుక ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఆర్బీఐ ఏం చెప్పింది, వాళ్ళు ఆర్బీఐ ICRR అనే దాన్ని, అంటే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అనే దాన్ని మేము డిస్కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. అసలు ఫస్ట్ ఇది ఏంటి అంటే కనుక దాని ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి అని. సో మీకు తెలిసిందే కదా, మానిటరీ పాలసీలో మనకి క్వాలిటేటివ్ టూల్స్ అండ్ క్వాంటిటేటివ్ టూల్స్ అని రెండు ఉంటాయి. ఓకే, క్వాంటిటేటివ్ టూల్స్ అంటే ఏదైతే మనం మనీ సప్లైని కంట్రోల్ చేస్తున్నామో దాన్ని క్వాంటిటేటివ్ టూల్స్ అంటాం. దీని కింద మనకి డిఫరెంట్ లిక్విడిటీ మెషర్స్ ఉన్నాయి. సో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ అండ్ రెపో రేట్స్ ఇవన్నీ ఉన్నాయి. అలానే రిజర్వ్ రేషియోస్ ఉన్నాయి. రిజర్వ్ రేషియోస్లో మనకి CRR కానీ SLR కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, ఏదైతే మినిమం అమౌంట్ ఆఫ్ క్యాష్
ఓకే, ఆర్బీఐ దగ్గర బ్యాంక్స్ ఉంచాలో వాటిని క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. ఎందుకు ఉంచాలి బ్యాంక్స్ అంటే కనుక సడన్గా బ్యాంక్స్ ఎంత మనీ వాటి దగ్గర ఉందో ఆ మనీ మొత్తం కూడా లెండింగ్కి ఇచ్చేస్తే, అంటే బారోయింగ్స్ ఫామ్లో లోన్స్ ఫామ్లో ఇచ్చేస్తే కనుక సడన్గా డిపాజిటర్స్ వాళ్ళ మనీని బ్యాంక్ నుంచి అడిగితే అప్పుడు బ్యాంక్స్ పే చేయలేకపోతాయి కదా. అందుకని కొంచెం అమౌంట్ అనేది ఖచ్చితంగా బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర ఉంచాలి అని చెప్పిన మ్యాండేటరీ దాన్ని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఇది 4% అరౌండ్ ఉంది, 3.5 or 4% ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో మీద ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఆర్బీఐ పే చేయదు. సో దెన్ ఇక్కడ ICRR అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. అది ఇది ఎందుకు అంటే ఇది ఒక అడిషనల్ క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే సిఆర్ఆర్ కాకుండా ఎక్స్ట్రాగా మెయింటైన్ చేయాల్సిన క్యాష్ రిజర్వ్ రేషియోని ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. కానీ ఇది పర్మనెంట్ కాదు, ఓన్లీ స్పెసిఫిక్ పీరియడ్ కోసం అడిగారు. ఎందుకు అడిగారు అనేది కూడా చెప్తాను. మనకి డిమానిటైజేషన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. సో 2000 రూపీస్ నోట్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు లిక్విడిటీ ఒకటేసారి ఇండ్యూస్ చేసామన్నమాట. అంటే ఎక్కువ మనీని పంప్ చేసాం కదా, అప్పుడు మనీ సప్లై అనేది లిక్విడిటీ ఎక్కువ అయిపోయింది అనమాట. లిక్విడిటీ ఎక్కువైతే ఏమవుతుంది, పీపుల్ దగ్గర ఎక్కువ క్యాష్ ఉంటే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి, ఆ లిక్విడిటీని అబ్జార్బ్ చేయడానికి ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అనే దాన్ని ఆర్బీఐ యూజ్ చేసింది అనమాట. అప్పుడు ఏంటంటే ఆ లిక్విడిటీ అనే దాన్ని తగ్గించడానికి ప్రైస్ స్టెబిలిటీ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ఎక్సెసివ్ లిక్విడిటీ అనేది ఎప్పుడు కూడా ప్రైస్ స్టెబిలిటీకి రిస్క్ అనమాట. అందుకని దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు అంటే మనం ఎంత లిక్విడిటీ ఉండాలి అనుకున్నామో అంత టైట్ లిక్విడిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉంది. సో మనం అచీవ్ చేయాలనుకున్న టార్గెట్ అచీవ్ చేసింది కాబట్టి ఆర్బీఐ ఇప్పుడు ఆ ఎక్స్ట్రా లిక్విడిటీ లేదు కాబట్టి దీన్ని వెనక్కి తీసేసుకుంటున్నాము, అంటే డిస్కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇది ICRR గురించి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎకనామీ పరంలో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో. ఇది దేని ప్లేస్లో వచ్చింది అంటే కనుక బ్యాంక్ బోర్డ్ బ్యూరో అనేది మనకి BBB బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో. మీకు గుర్తుంటే కనుక యూపీఎస్సీ ఆల్రెడీ క్వశ్చన్ అడిగింది, మనకి అపాయింట్మెంట్ ఆఫ్ చైర్పర్సన్స్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ బ్యాంక్ బోర్డ్ బ్యూరో. దీన్ని డిస్కంటిన్యూ చేసి దాని ప్లేస్లోనే మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఆర్ బోర్డ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది, FSIB అని అంటాం. ఇది ఏంటి అంటే కనుక ఇది ఒక గవర్నమెంట్ బాడీ. సో జనరల్గా మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది గవర్నమెంట్ బాడీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఏ పర్టికులర్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఇక్కడ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే కనుక అపాయింట్మెంట్ ఆఫ్ కీ పర్సనల్, ఎవరైతే ఇంపార్టెంట్ పర్సనల్ ఎవరు స్టేట్ రన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయో వాళ్ళకి అపాయింట్మెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా దీని ప్రైమరీ రోల్, అలాంగ్ విత్ స్ట్రాటజిక్ పర్ఫార్మెన్స్ కూడా. సో బ్యాంక్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాన్ని ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే విధంగా వీటన్నిటిని చూసుకోవడం ఈ పర్టికులర్ బోర్డ్ బ్యూరో ఒక రెస్పాన్సిబిలిటీ. దెన్ ఇది BBBని రీప్లేస్ చేసింది, బ్యాంక్ బోర్డ్ బ్యూరో అనే దాన్ని. మరి దీనికి అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు అంటే కనుక ఈ పర్టికులర్ దాన్ని అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మరి FSIBకి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అని అంటే కనుక ఒక చైర్పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, ఆ పర్సన్ దీన్ని హెడ్ చేస్తారు. కానీ ఇక్కడ మీకు ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరైతే ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటారో వాళ్ళు హెడ్ చేస్తారు అని ట్రాప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటిది ఏం లేదు, ఇక్కడ చైర్పర్సన్ అనే వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో FSIB అనేది ఫైనాన్షియల్ డొమైన్లో ఉన్న ఒక గవర్నమెంట్ బాడీ విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్స్. దెన్ డీడాలరైజేషన్, ఈ టాపిక్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే కనుక ఇప్పుడు చాలా కంట్రీస్ డీడాలరైజేషన్ వైపు అడుగు వేస్తున్నాయి. అసలు డీడాలరైజేషన్ అంటే ఏంటి, డీడాలరైజేషన్ అంటే డాలరైజేషన్ని వదిలేయడం అనమాట. అంటే వాళ్ళు ఇంతకుముందు ఇంటర్నేషనల్ కరెన్సీగా ఉన్న US డాలర్ని యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటి దాన్ని డిస్కార్డ్ చేసి వాళ్ళు ఓన్ లోకల్ కరెన్సీలో ట్రేడ్ని ఎంకరేజ్ చేయడాన్ని డీడాలరైజేషన్ అంటాం. సో అసలు ఇది ఎందుకు కాంటెక్స్లో ఉంది అని అంటే మెనీ కంట్రీస్ అనేవి మన ఇండియా విషయంలో కానీ రూపీ ట్రేడ్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అదే కాకుండా మనకి ఇప్పుడు USలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతోంది కదా, అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే కనుక ఎవరైతే కంట్రీస్ డీడాలరైజ్ చేస్తాయో వాళ్ళందరికీ US తర్వాత బదులు
తగులిస్తుంది అని కూడా వార్న్ చేయడం జరిగింది. సో ఇక్కడ డీడాలరైజేషన్ అంటే ఏంటి, సింపుల్గా ఏవైతే కంట్రీస్ డాలర్ని ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీగా వాడుతున్నారో ఆ కరెన్సీని డిస్కార్డ్ చేసి వాళ్ళ ఓన్ లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయడాన్ని మనం డీడాలరైజేషన్ అంటాం. మరి ఇది ఎందుకు పెరిగింది అని అంటే కనుక మనం రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత చాలా కంట్రీస్ ఏమైంది, మనకి రష్యాకి మనకి ట్రేడ్ రిలేషన్స్ ఉంటాయి. సో సడన్గా ఇప్పుడు యుఎస్ ఏం చెప్తుంది, మీరు రష్యాతో అసలు ఏం ట్రేడ్ చేయొద్దు, ఎటువంటి ఆయిల్ తీసుకోవద్దు. ఆ టైంలో ఏంటి, మనకి రష్యా యుక్రెయిన్ వార్ ఉన్నప్పుడు అన్ని యూరోపియన్ కంట్రీస్ కానీ యుఎస్ కానీ వీళ్ళందరూ కూడా రష్యాతో ట్రేడ్ని ఆపేశారు. అప్పుడు రష్యాకి ఆయిల్ అనేది చాలా ఎక్కువ ఉంది కానీ కొనేవాళ్ళు ఎవరు లేకపోయారు. అప్పుడు ఏంటి, ఇండియా వైపు చూసింది రష్యా. సో మనం ఆ టైంలో ఆయిల్ కొంటే మనకు తక్కువ ప్రైసెస్కి కూడా ఇస్తామని చెప్పింది. కానీ అలాంటప్పుడు యుఎస్ ఏం థ్రెటన్ చేస్తుంది, మీరు రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటే మేము మీదే శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనకి చీప్గా ఆయిల్ వస్తుంటే మనం అలాంటి సిచ్యువేషన్ మనం వదులుకుంటామా అంటే లేదు కదా. అందుకని ఏం చేస్తున్నాం, మనం రూబుల్ ట్రేడ్ అనేది కూడా చూసామన్నమాట. అంటే మన ఓన్ కరెన్సీస్ అయిన రూపీ, రష్యన్ కరెన్సీ అయిన రూబెల్లో కూడా ట్రేడ్ చేసుకున్నాం, అంటే అక్కడ డాలర్ని వాడకుండా. దాంతోపాటు ఏం జరిగింది, రష్యా యుక్రెయిన్ ఇన్వేషన్ తర్వాత రష్యా అనేదాన్ని స్విఫ్ట్ నుంచి ఎక్స్పెల్ చేశారనమాట. స్విఫ్ట్ అనేది మీకు ఒక ఫైనాన్షియల్ మెసేజింగ్ నెట్వర్క్ అని కూడా తెలుసు కదా. సో దీని తర్వాత ఏమైందంటే మెనీ కంట్రీస్ డాలర్ని వదిలేసి వాళ్ళ ఓన్ లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాన్నే డీడాలరైజేషన్ అంటాం. సో ఇండియా కూడా రష్యాతో చేసింది, ఇరాన్ చైనా కూడా వాళ్ళ ఓన్ లోకల్ కరెన్సీస్లో చేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా కొన్ని డీడాలరైజేషన్స్కి ఎగ్జాంపుల్స్. మరి డాలర్ని ఎందుకు వాడుతున్నామంటే కనుక ఇంటర్నేషనల్ వోల్టాలిటీ అనేది లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది స్టేబుల్గా జరుగుతుందని చెప్పి డాలర్ని అన్ని కంట్రీస్ ప్రిఫర్ చేయడం జరిగింది. కానీ రీసెంట్ టైమ్స్లో ఎందుకు దీన్ని ఎక్స్టెండ్ చేయట్లేదు అని అంటే కనుక శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం కానీ, లేకపోతే రష్యాని ఎక్స్పెల్ చేయడం కానీ, వేరే కంట్రీస్తో మనం డిపెండెంట్గా ఉన్నప్పుడు రష్యా ఆర్ యుఎస్ హెజమోనీ ఎక్కువ అవుతుందని కానీ, డామినెన్స్ ఎక్కువ అవుతుందని కానీ, ఇలాంటివన్నీ కానీ, లేకపోతే గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియా అనేవి కూడా ఆల్టర్నేటివ్గా ఉండాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ రీజన్స్ వల్ల మనం డీడాలరైజేషన్ వైపు అడుగు వేయడం జరిగింది. మీకు ఇంకా గుర్తుంటే కనుక మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు, గ్లోబలైజేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ అనేది కూడా జరగాలి అని చెప్పారు. అంటే ఇండియన్ రూపీ అనే దాన్ని కూడా వాలిడ్ ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్గా కూడా మనం కన్సిడర్ చేయాలి, డాలర్నే కాదు. సో మన ఇండియా అనేది ఇండియన్ కరెన్సీగా కాదు గ్లోబల్ కరెన్సీగా మారాలి అని కూడా ప్రైమ్ మినిస్టర్ కాల్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా డీడాలరైజేషన్ గురించి, ఎందుకు మనం డాలర్నే వాడుతున్నాం, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో జనరల్గా ప్రైస్ స్టెబిలిటీతో పాటు మనం ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ కోసం కూడా డాలర్ని వాడటం జరుగుతుంది. కానీ శాంక్షన్స్ కానీ, హెజమోనీ ఆఫ్ యుఎస్ కానీ, గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్కి డాలర్ అంటే ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ రేట్ అనేది ప్రాబ్లమేటిక్గా మారుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని తప్పించుకోవడానికి మనం డీడాలరైజేషన్ వైపు అడుగు వేస్తున్నాం అనమాట. అంటే లోకల్ కరెన్సీస్తో ట్రేడ్ చేస్తున్నాం. సో మెనీ కంట్రీస్ ఇప్పుడు ఇండియాతో కూడా లోకల్ కరెన్సీస్తో ట్రేడ్ చేస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా. ఇవన్నీ కూడా డీడాలరైజేషన్లో మీరు తెలుసుకోవాల్సింది. దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డీడాలరైజేషన్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అంటే జియో పొలిటికల్ ఈవెంట్స్ లైక్ రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఓవర్ రిలయన్స్ ఆన్ రష్యన్ యుఎస్ డాలర్ కానీ, లేదంటే ఎకనామిక్ పవర్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్ కంట్రీస్ కూడా పెరగటం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఆస్కింగ్ డీడాలరైజేషన్. Then ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ రెమిటెన్సెస్ గురించి. ఫస్ట్ వన్, రెమిటెన్సెస్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ residents of one country to non-residents. Remittances include official development assistance from foreign direct investment. Remittances are usually made by migrant workers to their families in their home countries. Remittances refer only to the transfer of goods and services and not money. So వీటిల్లో ఏది ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. డీడాలరైజేషన్ is emerging as a significant trend in the global financial system. Discuss the reasons behind this trend and also the potential implications for the global economy. ఇక డీడాలరైజేషన్ వల్ల మనకి కలుగుతున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అసలు రీజన్స్ ఏంటి, ఫస్ట్ ఎందుకు అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం దానివల్ల కలిగే ఇంప్లికేషన్స్ ఏంటి అనేది అడుగుతున్నారు. సో ఈ రెండు పార్ట్స్ ఆన్సర్ చేస్తే యువర్ ఆన్సర్ ఇస్ కంప్లీట్. దెన్ ఈరోజు వీడియో ఎండింగ్లో మనం ఏం డిస్కస్ చేసామనేది క్విక్గా రివైజ్ చేద్దాం. సో ఎకానమీకి సంబంధించి 6 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసాం మనం, రెమిటెన్సెస్ అనే టాపిక్ చూసాం. ఎందుకంటే ఇండియా ఫస్ట్ టైం $100 బిలియన్ మార్క్ రీచ్ అయింది కాబట్టి డెఫినెట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దెన్ సెకండ్ ఏం చూసాం, ఇండియాస్లో ఫస్ట్ యూపీఐ ఏటీఎం అనేది ఎవరు స్టార్ట్ చేశారు, దానికి అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసాం. తర్వాత మనం చూసింది ఏంటి,
ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో చూసాం, తర్వాత ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ చూసాం, దాంతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ బ్యూరో అనేది చూసాం, దాని తర్వాత డీడాలరైజేషన్. సో ఈ 6 టాపిక్స్ కూడా ఈరోజు ఎకానమీ రివిజన్ సిరీస్లో ప్లాన్ చేయడం జరిగింది. మీకు ఇలాంటి ఇనిషియేటివ్స్ నచ్చితే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేదైనా టాపిక్స్ గురించి మీకు కావాలి అని అంటే కనుక అవి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు కవర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. అండ్ ఐఆర్పీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్ అనేది నిన్న వీక్లీ కరెంట్ అఫైర్స్ డిస్క్రిప్షన్లో డిఫరెంట్ పీడిఎఫ్స్లో అటాచ్ చేయడం జరిగింది. మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకుని మీ ప్రింట్ ఫ్రెండ్లీగా అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.